పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఎన్నో ఎపిసోడ్స్ నుంచి పత్రిజీ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎన్నో వివిధమైన ప్రాజెక్ట్స్ మరి పత్రిజీ గారు చేపట్టడం జరిగింది. సో ఇవాల్టి ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏంటంటే క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. ఆధ్యాత్మికంలో మరి క్లీన్లీనెస్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, క్లీన్లీనెస్ ఉంటే అంటే మనం ఉన్న ఎన్విరాన్మెంట్కి ఏ విధంగా ధ్యానం చేయడానికి అది దోహదపడుతుంది, మరి ఇవన్నీ అంశాలు మన స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. అంటే మనం ధ్యానం చేస్తున్నాం, కానీ ధ్యానానికి క్లీన్లీనెస్కి మరి ఏంటి సంబంధం అంటారు? మరి పత్రిజీ క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అని ఒక ప్రాజెక్టే లాంచ్ చేశారు. మరి వీటన్నింటికి సంబంధం ఏంటి అన్నది మాకు విపులీకరించి చెప్తారా? ఒక ఆత్మకి ఏదైతే అవసరమో వాటన్నింటినీ పుష్కలంగా పత్రి సార్ అనేక ప్రాజెక్టుల రూపంలో ఇచ్చేస్తూ వచ్చారు. అంటే ఏ అవసరమో అవి. ఓకే. ఇప్పుడు ఒక ఆత్మకి ధ్యానం అవసరం, ధ్యానాన్ని ఒక ప్రాజెక్టుగా పెట్టారు. ఎస్. ధ్యాన జగత్ అని. ఒక ఆత్మకి శాకాహారం మాత్రమే తీసుకోవాలి, అప్పుడే ఆ మనసు పరిశుద్ధంగా ఉంటుంది. ఆ మనస్సు ఒక మిరాక్యులస్గా వర్క్ చేయడానికి, ఎస్, పరిశుద్ధంగా ఉండడానికి శాకాహారం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే శాకాహార జగత్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఎస్. ఒక వ్యక్తికి ఆల్వేస్ తను చేయాల్సినటువంటి వర్క్స్కి, తను చేయాల్సిన థింగ్స్ అన్నిటికీ మంచి ఎనర్జీ కావాలి. ఎప్పుడు తన దైనందిన జీవితంలో నిద్ర ద్వారా తీసుకునే ఎనర్జీతో పాటు ఇంకా మోర్ ఎనర్జీ నీడ్. సో అందుకని పిరమిడ్ శక్తిని ఇంట్రడ్యూస్ చేశారు ఒక ప్రాజెక్టు ద్వారా, పిరమిడ్ జగత్ అని. ఒక మనిషి జ్ఞానపరంగా ఎదగాలి అంటే కనుక అనేక పుస్తకాలు చదవాలి, ఆ టాపిక్స్ అన్నిటిలో నాలెడ్జ్ ఉండాలి. దాని పేరు స్వాధ్యాయ యోగం అని చెప్పేసి దాన్ని ఒక ప్రాజెక్టు లాంచ్ చేశారు. ఓకే. అంటే ఒక ఆత్మ యొక్క, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలకు ఏవేవైతే అవసరమో అవన్నింటినీ ప్రాజెక్టుల రూపంలో లాంచ్ చేస్తూ వచ్చారు. అట్లానే క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అని ఒక ప్రాజెక్ట్ను లాంచ్ చేశారు. నాకు అర్థం కాల ఫస్ట్లో. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిన పని అది. అవును, కరెక్టే. క్లీన్లీనెస్ ఎవరు చేస్తారు? అవును, వాళ్ళే చేస్తారు. మనకేం ఉంటుంది చేయడానికి? ఫస్ట్లో అర్థం కాలేదు. తర్వాత దాని గురించి చెప్తూ వచ్చారు ఆయన. ఓకే. అప్పుడు స్వచ్ఛ భారత్ అనేది లేదు. పత్రి సార్ క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అని ఎప్పుడైతే పెట్టారో అది దాదాపు కొన్ని నెలల పాటు నడిచింది. దాని తర్వాత మోడీ గారు స్వచ్ఛ భారత్ అని ఇంట్రడ్యూస్ చేశారు. మోడీ గారు వచ్చి స్వచ్ఛ భారత్ అని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అసలు పిచ్చెక్కిపోయింది అందరికీ. ఓ మై గాడ్, అసలు పత్రి సార్ యొక్క విజన్ ఎంత దూరం ఉంటుంది, ఎంత విస్తారంగా ఆయన ఆలోచిస్తారు, ఎంత దూరం ఆలోచిస్తారు. సార్ చేసినటువంటి ఒక ఆలోచన గవర్నమెంట్లో అది అధికారపూర్వకంగా ఒక ప్రాజెక్టుగా తీసుకుంది గవర్నమెంట్. సార్ ఏమో క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అని పెట్టారు, వాళ్ళేమో స్వచ్ఛ భారత్ అని పెట్టారు. అంతే సింపుల్గా, సేమ్ టు సేమ్. అంటే పత్రిజీ ఒక భావజాలం ఒక ప్రధానమంత్రినే కదిలించేలా చేసిందని చెప్పచ్చా? 100%. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాం. అది మినిమం కామన్ సెన్స్. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కానీ మనం ఆ కామన్ సెన్స్ మిస్ అయిపోయాం. దానికి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఎందుకంటే మన చుట్టూ ఎలాంటి మనుషులు ఉంటారో ఆ విధంగా మనం తయారైపోతూ ఉంటాం. కానీ క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్. అది క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. సో మన యొక్క మనం పాటించే శుభ్రత అది ఒక దైవత్వంతో సమానం. అది ఎవరికి అర్థమవుతుంది? ఎవరికైతే అర్థమయ్యిందో మరి వాళ్ళు దాని గురించి విస్తారంగా చెప్పాలి కదా. నేను కొన్ని వీడియోస్ చూసాను. దాని తర్వాత దీని యొక్క అసలు ఏం జరుగుతుంది, ఒకవేళ క్లీన్లీనెస్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది. ఓకే. ఎక్కడ క్లీన్లీనెస్ ఉండదో అక్కడ నెగటివ్ ఎనర్జీ ఆవహించేస్తుంది. ఓకే. తెల్లవారుజామునే, అసలు సూర్యుడు రాకముందే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇల్లంతా శుభ్రపరిచి, ఓకే, ధూప దీప నైవేద్యాలతో ఇంటిని పెడతారు. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ అలుముకుంటుంది. ఇప్పుడు ఒక ఇంటిని 1 సంవత్సరం రోజులు క్లోజ్ చేసి నువ్వు తెరిచావనుకో, వద్దంటే ఆ ఇంట్లో కావాల్సినంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. ఎలా ఫామ్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది? ఎలా ఫామ్ అవుతుంది?
శుభ్రత ఎక్కడైతే ఉండదో ఎస్. దాని యొక్క ఎనర్జీ డైనమిక్స్ అన్నీ మారిపోతుంటాయి డే టు డే. యా, ఎస్. అందుకే ఇప్పుడు మనం కొన్ని ఇళ్ళకి వెళ్తాం, ఉదాహరణ చెప్తున్నా. అవును. కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు కొందరు ఇంట్లో మనము వాళ్ళు ఉండు అని చెప్పకపోయినా మనకు ఉండాలనిపిస్తుంది. అవును. కొన్ని ఇళ్లల్లో వాళ్ళు బతిమిలాడినే మనం పారిపోవాలనిపిస్తుంది. అవును. ఎందుకు? వాళ్ళ యొక్క ఇంటి యొక్క ఎనర్జీస్ అలా ఉంటాయి. ఆ ఎనర్జీస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? క్లీన్లీనెస్ ఒకటి, ఆ మనుషులు థాట్ ప్యాటర్న్ ఒకటి. కరెక్ట్. ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు ఒకటి ఎటువంటి థాట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మంచి ఆలోచనలు ఉన్నాయనుకో ఆ ఇంట్లో వాళ్ళకి, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అవును. వాళ్ళ ద్వారా. కానీ వాళ్ళ ఆలోచన విధానం సరిగా లేదనుకో, చాలా నెగిటివ్ ఫామ్ అయిపోతుంది అక్కడ. అంటే ఎవరికైతే ఈ నెగిటివ్ ధోరణి ఉంటుందో వాళ్ళకి రోగాలు కూడా ఎక్కువ ఉంటాయి. 100% అది కనిపెట్టేసేయచ్చు, మన ఫిజికల్ లెవెల్లో అది కనిపెట్టేయచ్చు. ఎస్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, క్లీన్లీనెస్ అన్నది మన మైండ్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఓకే, మన మైండ్ దాన్ని ఆధారపడి ఉంటుంది కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని మనము అద్భుతంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి చేయడం మొదలుపెట్టినప్పుడు బై డిఫాల్ట్ ఆల్ ఓవర్ ద ఇండియా పాటిస్తుంది, అది ప్రపంచం అంతా పాటిస్తుంది. ఓకే, సో అది ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ అవ్వాలా. ఆ వ్యక్తికి పూర్తి ఎరుక రావాలి అసలు క్లీన్లీనెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది. పత్రి సార్ ఏం చేశారు, ఒకరోజు వన్ ఫైన్ డే, ఎప్పుడు సార్ని అలా చూడలేదు, ఓకే, ఒక సంచి తీసుకొని చెత్త ఏరుతా కనపడ్డాడు నాకు. నేను షాక్ తిన్నా. ఇప్పుడు సార్ చెప్తే ఎంతోమంది పని చేయడానికి ఉన్నారు, ఆయన చేయాల్సిన అవసరం ఏముంది? సార్ ఎప్పుడు వర్డ్స్ చెప్పడు కదా, ఏదైనా ఆయన మ్యాన్ ఆఫ్ యాక్షన్. సో ఆయన యాక్షన్లోనే ఆయన చెప్తూ ఉంటాడు అన్ని విషయాలు. సార్ సంచి పట్టుకునేసరికి ఏం చేయాలో తెలియక నేను సంచి పట్టుకొని నేను ఏరడం మొదలుపెట్టా. బై డిఫాల్ట్ అది జరిగిపోతుంది కదా. అవునవును, కరెక్ట్. దాని తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారు ఆయన? ఏదో ఉంటేనే కదా చేస్తాడు ఆయన, అదర్వైజ్ ఎందుకు చేస్తాడు? సో నేను దాని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టినప్పుడు అసలు క్లీన్లీనెస్ అనే దానికి ఇంత ఇంపార్టెన్స్ ఉందా, దీని వెనకాల ఇంత సైన్స్ ఉందా అన్నది నాకు అర్థమైంది. దెన్ స్వచ్ఛ భారత్ అని రాగానే ఇంకా పెద్ద షాక్ అది. ఓ మై గాడ్, అసలు ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా ఇది. ఎందుకంటే క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అని మనం మొదలు పెడితే అతి కొద్ది నెలలకే అక్కడ స్వచ్ఛ భారత్ అని వచ్చేసరికి ఇంటర్నల్గా సారు అంటే ఆయన యొక్క విజన్ కానీ ఆయన ఇంటర్నల్గా ఆయన రిసీవ్ చేసుకునేటువంటి మెసేజెస్ ఎంత పరాకాష్ఠలో ఉంటాయో అర్థమైంది. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆ ప్రాజెక్టు ప్రజల్లోకి బాగా దూసుకెళ్ళేటట్లు చేసింది పిఎస్ఎస్ఎంని. ఎందుకంటే పత్రి సార్ ఏం చేసేవారంటే స్వచ్ఛ కర్తాలు అని పెట్టేవారు. కర్తాలు ఊర్లో పోయి ఊర్లో ఉన్న చెత్త అంతా ఏరేవాళ్ళు. ఓకే, ఎవడరా వీళ్ళు మన ఇంటి ముందర వచ్చి చెత్త ఏరుతున్నారు, ఆ ప్రజలందరూ పరేషాన్ అయిపోయారు. వాళ్ళకేం అర్థమయ్యేది కాదు, వీళ్ళే వాళ్ళ చెత్త ఏరుతున్నారు మా దగ్గరకు వచ్చి, మా చెత్త వీళ్ళు ఎందుకు ఏరుతున్నారు. సో అదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఆ క్లీన్లీనెస్ ఇంపార్టెంట్ చెప్పేవాళ్ళు. దీని ద్వారా ఎంతో రియలైజేషన్ కదా. ఇప్పుడు మాటల్లో చెప్పేదానికి మనం ఒక యాక్షన్ రూపంలో చేసేదానికి చాలా తేడా ఉంటుంది కదా. అలానే మన కైలాసపురిని మనం శుభ్రపరచుకోవడం, ఈ యొక్క క్లీన్లీనెస్ ప్రాజెక్ట్లో భాగంగా ఎన్నో ప్రదేశాలలో ఈ వర్క్ జరిగింది. మన రాయ జగపతిరాజు గారు, తర్వాత మన మాస్టర్స్ ఎంతోమంది దీని విషయంలో ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. ఓకే, సో ఇదేమవుతుందంటే ఒక ఎదుటి వ్యక్తి ఆలోచింపజేసేలా చేస్తుంది. ఇది ఒక సోషల్ యాక్టివిటీ మామూలుగా జనరల్గా. ఇప్పుడు ఈ యొక్క యాక్టివిటీ ద్వారా వాళ్ళల్లో చైతన్యం వస్తుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు మనం మెడిటేషన్ నేర్పిస్తున్నాం. అన్ని రకాల థింగ్స్ ఒక ప్రాజెక్ట్ ద్వారా ముందుకెళ్తున్నాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సారు స్వచ్ఛ భారత్ అనేటువంటి కాన్సెప్ట్కి దాన్ని అమలు చేస్తూనే రిమైన్ అన్నీ కూడా ఇంకా వెంటనే ధ్యానం వెళ్ళిన చోట శాకాహారం వెళ్తుంది, శాకాహారం వెళ్ళిన చోట పిరమిడ్ వెళ్తుంది, అన్నీ 1 by 1. అట్లా ఈ ప్రాజెక్టుకి చాలా మంచి ఆదరణ వచ్చింది. మంచి ఆదరణ వచ్చింది, ప్రజలు కూడా దీన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు
మనం వెళ్ళి సేవ చేస్తుంటే ఇక ప్రాబ్లం ఏముంది? దిస్ ఈజ్ ఫైనెస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా రియలైజ్ అయినటువంటి విషయాలు రెండు. ఒకటి ఎనర్జీ గురించి. ఈ ఎనర్జీ మనసుని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ క్లీన్లీనెస్ అనేది దాని ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ మన మనసును ఎలా ప్రభావితం చేస్తుంది? ఒకవేళ అది క్లీన్గా లేకపోతే మన మనసును అది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? దాని ద్వారా మనం ఎదుర్కొనే కాన్సిక్వెన్సెస్ ఏంటి? అవి బాగా అర్థమయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సార్ ఏదైతే తీసుకెళ్లాలనుకున్నారో అది అద్భుతంగా తీసుకెళ్లారు ఆయన, దాంట్లో డౌట్ లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన ఇంటిని కానీ మన ఆఫీస్ని కానీ, నేను అందుకే ఆఫీస్లో ఎప్పుడన్నా ఏదైనా బాగాలేకపోతే ఇమ్మీడియట్గా చెప్పి మార్పిస్తుంటాం. చాలామందిలో తెలియదు అది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది మా పని కాదు, ఏముంది, ఎట్లుంటే ఏముంది. సో వాళ్ళకి ఆ ఎరుక లేక అలా ఉంటారు. కానీ ఎరుక ఉన్న వాళ్ళు అలా ఉండలేరు. ఎందుకంటే అది మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అవునన్నా కాదన్నా. ఇప్పుడు మన పరిసరాలు సరిగ్గా లేదనుకో, మన మనసు మీద అది చాలా తీవ్రమైన ప్రభావితం చేస్తుంది. అది అన్ని రకాలుగా పడుతుంది ఎఫెక్ట్. ఎప్పుడు పరిశుభ్రంగా మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంపార్టెంట్, మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంపార్టెంట్. ఫిజికల్గా అయినా ఇంటర్నల్గా అయినా శుభ్రత అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే ముస్లిం కల్చర్లో ఈ శుభ్రతకి చాలా ప్రాముఖ్యతనిస్తారు వాళ్ళు. చస్తే ముస్లిమాన్ ఇంట్లో చావాలరా అంటారు సామెత. పుడితే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాలా సామెత. ఎందుకు బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాలా? అన్ని ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి, అన్ని అద్భుతంగా చేస్తారు. పోయేటప్పుడేమో ముస్లిం ఇళ్లలో పోవాలా అంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే శుభ్రత అట్లుంటుంది. అదొక సామెత అంతే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ధర్మం, అది మన బాధ్యత. అట్ ది సేమ్ టైం మన చుట్టూ ఉన్నటువంటి ప్రతిదీ అవి పరిశుభ్రంగా ఉన్నాయా లేదా, అద్భుతంగా ఉన్నాయా లేదా అని ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎవరైనా పెద్ద పెద్ద కోటీశ్వర్ల ఇళ్ళకి వెళ్ళండి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, ఓకే, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎవరిదైనా సరే పెద్ద పెద్ద ఇళ్ళకి వెళ్ళండి. వాళ్ళ ఇంట్లో ప్రతి వస్తువు అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. అది కరెక్టే. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా దానికి వాళ్ళు అంత ప్రాముఖ్యతను ఇస్తారు. మ్యాక్సిమం ఇల్లు చూస్తూ ఉంటాం కదా, చాలా మంది ఇళ్ళకి వెళ్తుంటాను నేను. కోటీశ్వరులు అనేటువంటి వాళ్ళు ఎవరు చూసినా పరిశుభ్రత అన్నది శివతాండవం చేస్తుంటుంది. తర్వాత అట్ ది సేమ్ టైం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లో క్లాస్ ఫ్యామిలీస్ నేను చూస్తుంటా కదా, 90% ఇళ్లల్లో శుభ్రత ఉండదు. 90% అక్కడే అర్థమైపోతుంది. శుభ్రత ఎక్కడ ఉంటే లక్ష్మీదేవత అక్కడ శివతాండవం చేస్తుంది. శుభ్రత లేని ఇళ్లల్లో కానీ శుభ్రత లేని ఆఫీసులలో లక్ష్మీదేవత ఉండదు. లక్ష్మీదేవత ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ కదా, ఆ ఎనర్జీ ఉండదు, అంతే. అది శుభ్రత అన్నది అంత ఇంపార్టెంట్. మరి పత్రిజీకి 13 ఆదర్శ సూత్రాలు చెప్పారు పిరమిడ్ మాస్టర్, సూచనలు ఇచ్చారు. దాంట్లో క్లీన్లీనెస్ అన్నది ఇక్కడ ఒక పాయింట్ కింద పెట్టడం జరిగింది. అంటే మరి పత్రిజీ దానికి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. అంటే పిరమిడ్ మాస్టర్స్కి స్పెసిఫిక్గా మరి ఈ పాయింట్ గురించి చెప్పారు. ఈ క్లీన్ అంటే మన ఎన్విరాన్మెంట్లో మనం అన్నీ చాలా క్లీన్గా పెట్టుకోవాలని చెప్పారు. మరి దాని వెనకాల ఉన్న మరి ఎంత ఇంపార్టెన్స్ గురించి మరి పత్రిజీ చెప్పడం జరిగిందో. అది ఇంపార్టెంట్ కాబట్టి చెప్పారు ఆయన. ఇంపార్టెంట్ కాకపోతే ఎందుకు చెప్తారు? చాలామంది ఇప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఎస్పెషల్లీ మెడిటేటర్స్ ఇవ్వరు. ఎందుకంటే బాహ్యంగా ఉన్న దేన్ని పెద్దగా పట్టించుకోరు మెడిటేటర్స్. వాళ్ళకి అవి వెంట్రుకతో సమానంగా కనబడుతుంటాయి. హయ్యర్ చక్రాస్లో ఉన్నప్పుడు ఈ భౌతికమైన విషయాల జోలికి రావాలనిపించదు. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కూడా ఆధ్యాత్మికత అన్న విషయం అర్థం కావాలి. ఎందుకంటే మనం అన్నింటి మీద మన దృష్టి ఉండాలి, అన్నింటి మీద దృష్టి ఉండాలి. ఇది ఉంది కదా, ఉంది అంటే దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఓకే, అందుకే సార్ వ్యక్తిగత సూచనలో కూడా పెట్టారు ఆయన. శుభ్రత అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది దాని గురించి ఎంతైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఆ విషయాలన్నీ మనం మాట్లాడలేం కాబట్టి, అవన్నీ మన టాపిక్ కూడా కాదు కాబట్టి, ఈ ప్రాజెక్టు స్వచ్ఛ భారత్, ఈ క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటి ప్రాజెక్టు ద్వారా ఏం జరిగింది పిఎస్ఎస్ఎంలో అనేది మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అవన్నీ మాట్లాడడం లేదు.
ఈ ప్రాజెక్టు వల్ల మన పిఎస్ఎస్ఎం అనేది ఇంకా అద్భుతంగా ఎదిగింది. అండ్ మోర్ ఓవర్ ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి మాస్టర్ తీసుకున్నారు. తీసుకుని అందరిలో అవగాహన కల్పించారు. ఒక ఎన్జిఓ ఉండేది, ఒక నాకు తెలిసి ఇది ఒక 5 years బ్యాక్ విన్నా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పల్లెటూరుకి వెళ్తారు. పల్లెటూరుకి వెళ్ళి ఆ ఊరంతా శుభ్రం చేస్తారు. శుభ్రం చేసి ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ మీ ఇంట్లో ఉన్న మీ ఇంటినంతా శుభ్రపరుస్తాం, మాకు 1 గంట టైం ఇవ్వండి అని పర్మిషన్ తీసుకుంటారు. తీసుకుని ఈ బెడ్షీట్స్ పొద్దున్నే లేవగానే మీరు మడత పెట్టాలి, లేకపోతే కనుక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకే. కాబట్టి బెడ్షీట్స్ నీట్గా మడత పెట్టుకోవాలి, ఈ పిల్లోస్ నీట్గా పెట్టుకోవాలి, ఈ పరుపు నీట్గా పెట్టుకోవాలి, ఈ వస్తువులన్నీ మీరు ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా ఉంచకూడదు, చక్కగా పెట్టుకోవాలి, వాడేటప్పుడు క్లీన్ చేసుకొని వాడుకోవాలి, డస్ట్ పడుతూ ఉంటుంది, అన్నీ వాళ్ళకు విశదీకరించి చెప్పి వస్తారు. ఓకే, ఇది ఈ వర్క్ నేను విన్న తర్వాత ఫస్ట్ నేను ఆశ్చర్యపోయా, అరే వీళ్ళకి ఏమొస్తుందా ఈ పని చేయడానికి. ఇప్పుడు మన ఇంట్లో పనులు మనం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ కాలంలో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి, వేరే వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ ఊరంతా శుభ్రం చేసి, వాళ్ళ ఇల్లులన్నీ శుభ్రం చేసి, ఓకే, ఇంత చేయాల్సినంత అవసరం ఏముంది అనుకున్నా. బహుశా దాన్ని ఎవరైతే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింటారో ఆ వ్యక్తికి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఆ పని చేశాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. క్లీన్లీనెస్ ఎక్కడ ఉంటుందో ఎనర్జీ, అద్భుతమైన ఎనర్జీ అక్కడ ఉంటుంది. ఇప్పుడు మన చుట్టూ ఇవన్నీ ఉన్నాయి, ఉదాహరణ చెప్తున్నా. మైండ్ ఆ పీస్ రాదు. మన చుట్టూ ఉన్నటువంటివి ప్రతిదీ ఇంపార్టెంటే. ఈ బుక్ అయినా, ఈ టేబుల్ అయినా, ఆ టేబుల్ అయినా, మన కంటితో చూసే ప్రతిదీ అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా ఎప్పుడైతే ఉంటాయో మన మనస్సు కూడా దానికి తగ్గట్లుగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఓకే, ప్రతిదీ మన మనసు మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా శుభ్రత. ఓకే, ఇప్పుడు శుభ్రత, అపరిశుభ్రత రెండే పాయింట్స్. ఓకే, ఎక్కడ అపరిశుభ్రత ఉంటుందో అక్కడ ఎనర్జీ ఉండదు, ఎక్కడ అపరిశుభ్రత ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది, ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఆల్రెడీ టెంపుల్స్ ఉన్నాయి, మరి ఇంట్లో దేవుని గుడి ఎందుకు పెట్టుకుంటాం? ఒక దేవుని రూమ్ అని పెడతాం కదా, ఎందుకు పెడతాం చెప్పు? అంటే ఎప్పుడైనా మనకి ఆధ్యాత్మికంగా ఏదైనా కావాలంటే ఆ ప్లేస్లో వెళ్ళి ధ్యానం చేయడం కానీ, పూజ చేయడం కానీ చేస్తాం. అది ఎంత ఇంపార్టెంటో దేవుని రూమ్ ఉన్నప్పుడు ఆ ఇంటిని అంతా కూడా చాలా పరిశుభ్రంగా పెట్టుకుంటాం మనం బై డిఫాల్ట్. పొద్దున్నే మన గుడిని చూసుకున్నట్లే మొత్తం ఇంటినంతా మనం చూసుకుంటాం. గుడి ఎంత నీట్గా ఉంటుంది, తెల్లవారక మునిపే అంత రెడీ అయిపోతుంది, గుడి అంత నీట్గా రెడీ అయిపోతుంది. సేమ్ అలానే మన ఇంటిని కూడా మనం పెట్టుకుంటాం. ఓకే, మన ఇంటిని మనం ఎలాగైతే పెట్టుకుంటాం మన ఊరిని మనం అలా పెట్టుకోవాలి. మన ఊరిని ఎలా పెట్టుకుంటామో మన యొక్క మనం గ్రామం నుంచి మండలం, మండలం నుంచి జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం అందరూ బాధ్యతగా కనుక బిహేవ్ చేస్తే ఈ ప్రపంచం ఒక భూతల స్వర్గంలాగా ఉంటుంది. ఆ బాధ్యతగా బిహేవ్ చేయట్లేదు కాబట్టే ఇప్పుడు ఈ పంచాయతీ అంతా దీని గురించి ఒక టాపికే చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎక్కడ బాధ్యత రాహిత్యంగా ఉంటారో ఆ బాధ్యత నేర్పడానికి గురువులు బాధ్యత తీసుకుంటారు. అలా బాధ్యత తీసుకున్నారు కాబట్టి పత్రిజీ క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశారు. ఆ క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అన్నది ఎన్నో రకాల కార్యక్రమాలు చేసింది మన తెలుగు రాష్ట్రాలలో. ఎన్నో చోట్ల మనం ఎన్నో క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ చేసాం. అక్కడ ఆ ఏరియాలకు వెళ్ళి వాటన్నిటిని శుభ్రపరచడం. ఓకే, అండ్ వైజాగ్లో ఒకసారి చేసాం, హైదరాబాద్లో చేసాం, మనం కైలాసపూర్లో చేసాం, కడతాల్లో చేసాం. సో ఇవన్నీ ఏంటంటే ప్రజల్లోకి మనం వెళ్ళి ఈ విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా అలర్ట్ అయిపోతారు. అరే వాళ్ళు వచ్చి చేస్తున్నారు, మనం చేయాల్సిన పనిని, మన బాధ్యత కదా. వాళ్ళకి రియలైజేషన్ అనమాట, అది గొప్ప రియలైజేషన్. అండ్ ఇది గొప్ప ప్రాజెక్టు. అంటే ప్రజలకు ఏదైతే మనం చెప్పాలనో దాన్ని ఒక ప్రాజెక్ట్ రూపంలో మనము చెప్తున్నాం, మనం దానికి ఒక పేరు పెట్టి. సో మ్యూచువల్గా ఈ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారు, వాళ్ళకి ఆ జ్ఞానం లభిస్తుంది,
దీన్ని తీసుకెళ్ళినప్పుడు దీంతోపాటు ఎలాగో ధ్యానము, శాకాహారము, పిరమిడ్ మొత్తం ఇవన్నీ వస్తాయి కాబట్టి ఎంతోమంది మెడిటేటర్స్గా కన్వర్ట్ అయిపోయేవారు. Yes. ఓహో శుభ్రంగా ఉండాలా, ధ్యానం చేయాలా, శాకాహారమే తినాలా, పిరమిడ్ ఉందా ఇక్కడ దగ్గరలో, మనం కడతాల పిరమిడ్కు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మనం కడతాల్లో ఉండి మనం ఉపయోగించుకోకపోతే ఎట్లా, మనం పోవాలి కదా. కరెక్ట్. సో తీసుకుపోయిందేమో ఒక ప్రాజెక్ట్ని, క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాని, కానీ దాన్ని పట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు ఎన్నో. ఎస్. ఇక్కడ చిన్న ప్రశ్న అడుగుతాను. అంటే భౌతికంగా మనం అన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలి, ఓకే. మరి ఆంతరికంగా కూడా మరి ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా, వాటిని కూడా సరి చేసుకునే బాధ్యత కూడా మరి ఈ ప్రాజెక్ట్లో తీసుకోవడం జరిగిందా? అంటే ఆంతరికంగా మనం ఆలోచించే విధానం అవ్వచ్చు, సో సరైన ఆలోచనలు మనం ఆలోచించాలి. ఈ రకంగా చేసుకుంటే కనుక మనం ఆంతరికంగా కూడా చాలా పరిశుభ్రంగా ఉంటామని ఇది కూడా దాంట్లోకి ఈ మూమెంట్లోకి వస్తుందంటారా? బాహ్యంగా ఫస్ట్ చేయడం మొదలు పెడితే ఓకే, తర్వాత నెమ్మదిగా జరుగుతుంది. నీ బాహ్యానికి దిక్కులేదు, ఇంకా ఆంతరంగిక ఎట్లా? ఓకే, ఇదైతే అది ఆటోమేటిక్గా అవుతుంది. సో వెరసి మొత్తానికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని, ఇది ఒక గొప్ప సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎస్ పిఎస్ఎస్ఎం తీసుకుంది అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఎస్. ఈ పరంపరలోనే స్వచ్ఛ భారత్ వచ్చేసింది. ఎస్. దెన్ సో మొత్తం గవర్నమెంట్ ద్వారానే జరుగుతోంది. మనం కూడా అప్పుడప్పుడు చక్కగా పార్టిసిపేట్ చేస్తుంటాం. బట్ దీనివల్ల మనకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. ఎస్. శుభ్రత అన్నది ఎంత ఇంపార్టెంట్, క్లీన్లీనెస్ అనే దాని యొక్క ఇంపార్టెన్స్ని దాని పట్ల చాలా ఎరుక కలిగింది. క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా పత్రిజీ స్టార్ట్ చేశారు. సో ఇది నేషనల్ లెవెల్లో స్వచ్ఛ భారత్ అని రావడం జరిగింది. చాలా అద్భుతంగా మరి మన గురువు గారు స్టార్ట్ చేశారు. అలాగే ఆ ప్రధానమంత్రి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఒక స్వచ్ఛ భారత్ అన్నది ఆ మూమెంట్ తీసుకురావడం జరిగింది. సో దీని గురించి మరి ఎంతో విపులీకరించి మీ యొక్క జ్ఞానం ఇచ్చారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు కింద కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.